ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, టక్కా టక్కామని బా, ఆన్సర్స్ ఇది ఇలాంటి క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలని ఆ స్టడీస్ వదిలేస్తే ఇక్కడ కూడా అదే మరి ఏం పర్లేదు. ఫస్ట్ నిఖిల్ గారికి అడుగుతున్నా. మిడ్ నైట్ లో నిద్ర పట్టకపోతే మీరు ఏం చేస్తారు? ఈ రాంగ్ పర్సన్ ని రాంగ్ క్వశ్చన్ అడిగారు మీరు. నాకు నిద్ర మిడ్ నైట్ నేను ఇప్పుడు లేవను కూడా కూడా లేవను. ఇప్పుడు కూడా ఇంత లైట్స్ ఆన్ ఉంది, ఇంత ఇంత పీపుల్ ఉన్నారు కదా, ఒక 2 minutes ఇలా వదిలేస్తే చాలు, మనం అందరు ఒకసారి ఇలా బయటికి వెళ్ళి ఇలా రాగానే గోరకతో నిద్రపోతూ ఉంటాడు. అయ్యో, లిటరలీ. అండ్ సెట్ లో ద వే హీ స్లీప్స్, ఇలా మేము పడుకున్నప్పుడు కాలు మీద ఇలా పడుకున్నప్పుడు ఇలా నేను ఇలాగే పెట్టుకుంటాం కదా, నిద్రపోతా, ఇలా ఈ పొజిషన్ లో నిద్రపోతా, ఇలాగే నైట్ ఉంటా. నుంచి పొద్దున వరకు వదిలిన కాళ్ళు అలాగే ఉంటాయి. మరి ఈయన మాత్రం నిద్రపోతూనే ఉంటాడు ఇలా. అంటే అప్పట్లో ఆ కాళ్ళు కూడా ఋషులు కింద పడి- ఒక పొజిషన్ లో మెడిటేషన్ చేస్తారు కదా, అది అలా బ్లడ్ లో వచ్చేసిందండి. రిషి అంటారు, రిషి. అంటే ఐ లవ్ స్లీపింగ్. అంటే ఏ ప్లేస్ పక్కన Love sleeping. జనరేటర్ ఉంది కదా, యూనో జనరేటర్ సౌండ్ ఉంటాయి కదా, ఆ హీట్ పట్టించుకొని ఆ నెమ్మది పడుకుంటే కావ్య గారు, ఇఫ్ ఇన్ కేస్ మిడ్ నైట్ లో మీకు నిద్ర పట్టకపోతే నిద్ర వచ్చే వరకు అక్కడ ఇంటూ దోల ఆడుతుంటది. ఇంకేం చేస్తుంది దానికి? భయం. లైట్ ఆఫ్ అయిపోతే భయం, లైట్ ఆన్ తో పడుకుంటది ఒక్కొక్కసారి భయంతో. అయ్యో, Shut up. ఎస్, ఓకే, డన్. మీ ఇద్దర్లో బెస్ట్ లుకింగ్ ఎవరు? హ్యాండ్సమ్, బ్యూటీ? ఎందుకు అంత డౌట్స్ అడుగుతున్నావు? అమ్మాయిల గురించి అమ్మాయిదే వేరే విధానం. అంటే మీ ఇద్దర్లో చెప్పండి, మీ ఇద్దర్లో ఎవరు బాగుంటారని మీ ఒపీనియన్. తనా మీరా? నేనే. అందుకే మూడో సీరియల్ చేస్తున్నా. సీరియల్ చేస్తే ఇది చెప్పిన అబద్ధం. ఎందుకో చెప్పనా, ఒక షోలో అతను ఏం చెప్పారు, ఇఫ్ ఇన్ కేస్ కావ్య ఇంత అద్దగత్తిని ఎవరు వద్దారంటారండి. మరి అక్కడ అడగకుండానే చెప్పారు ఇక్కడ వితౌట్ మేకప్, అది విత్ మేకప్ అండి. దానికి డబ్బులు ఇచ్చారు, దీని ఫ్రీ పేమెంట్. ఇది ఒరిజినల్ గా చెప్తాం కానీ డబ్బులు ఇచ్చినందుకు అక్కడ చెప్పాం. ఎవరైనా నమ్ముతారు నిజంగా? నిజం చెప్పు పోనీ, ఇప్పుడైనా నిజం. షీఈస్ బ్యూటిఫుల్, ఐఎమ్ బ్రెయినీ. సరే, ఏదైనా బ్యూటీ అడిగాం, బ్రెయిన్ మనకి సంబంధం. బ్యూటీ వితౌట్ బ్రెయిన్స్. ఎస్, మనకి అనుకున్న ఆన్సర్ వచ్చేసింది. ఆఫ్ కోర్స్. సో ఇద్దర్లో బిగ్గెస్ట్ గాసిప్ ఎవరు? నేనే. మీరే గాసిప్ చెప్తారా? షీ కేర్స్ అబౌట్ ఎవ్రీవన్స్ ప్రాబ్లమ్ ఎల్స్ దెన్ హర్స్. తనకి ఏం ప్రాబ్లం వచ్చింది దాన్ని పట్టించుకో. ఆవిడ అలా చేసింది, ఈడు ఇలా చేసాడు, ఆడ అట్టెళ్ళాడు, ఈడు తిన్నాడు. నాకెందుకు చెప్తావు పోయి? లెట్ మీ ప్రశాంతంగా నన్ను వదిలే. నాకు మళ్ళీ అదొక భయం. తెలుసా, ఈడితో చెప్పేస్తానా, ఈడు నోటు జారి అందరితో చెప్పేస్తాడు ఎప్పుడైనా ఒకసారి. నాకు అది కన్ఫర్మ్ గా తెలుసు. మళ్ళీ నేను తినతో గాసిప్ చేసి ఎవరి గురించి గాసిప్ చేస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా ఎందుకు చేసావని నేనే చెప్పేస్తాను. ఇన్ కేస్ వేరే వాళ్ళ నుంచి తెలిసినా, నాకే ఆల్రెడీ అమ్మాయి చెప్పేసింది, ఇంకా నీ దగ్గర ఇంకేం చెప్తుంది అన్నట్టు నేనే వెళ్ళి చెప్పేస్తా. వర్స్ట్ హ్యాంగ్ ఓవర్ ఎవరు ఇద్దర్లో? she enjoys my company, I don't enjoy hers, so she's the worst hangover person. అయ్యయ్యో, ఇద్దర్లో మనీ సేవింగ్ ఎవరు? మీ వెరీ గుడ్ గర్ల్. నువ్వు కదా? మీ అన్న డ్రెస్ అంటే వెరీ గుడ్ గర్ల్ అని అంత అందుకే. నెక్స్ట్ క్వశ్చన్ గెలుపు లాగెందుకులే. ఇద్దర్లో డ్రెస్ సెన్స్ ఎవరికి ఉంది? సమ్ టైమ్స్ నాకి అగ్రీ? ఈ రోజే చెప్పు, ఈ రోజే చెప్పు పోనీ. లేదు, నేను బాగానే రెడీ అయ్యా. అది నీకు అనిపించింది. పోన్లే చెప్పండి. బాగా కుక్ ఎవరు చేస్తారు? అంటే ఏంటి బాగా చేస్తారు? నాన్ వెజ్ కావాలా వెజ్ కావాలా? వెజ్ లో చెప్పొచ్చు, నాన్ వెజ్ లో చెప్పొచ్చు. నీకేం కావాలి? నాకు బిర్యానీ, కబాబ్, చిల్లీ చికెన్. నేను నాన్ వెజ్ ట్రై చేయలేదు, వెజ్ అయితే చాలా బాగా. నాకు చపాతీ రోటీ ఆ రౌండ్ రాదు కానీ ఒక్కొక్క మ్యాప్ తీస్తా. సో టేస్టీగా ఉంటది కానీ ఒక్కొక్క అంటే అలాగే చదువుకోవచ్చు కదా ఫుడ్ తో. లైఫ్ లో 5 things లేకుండా నేను బ్రతకలేను అంటే ఆ 5 things ఏంటి? ఫుడ్, నిద్ర, అది ఆఫ్ కోర్స్, అంటే రోమింగ్, అండ్ నా షూస్, గాగుల్స్ అండ్ వాచెస్. అవన్నీ ఒకటే కేటగిరీలో వస్తాయి. ఒకటైంది, ఇంకా 2 ఉన్నాయి. అయితే ఫుడ్, నిద్ర, యాక్సెసరీస్. ఓకే, యా, ఫ్యామిలీ ఫస్ట్. 5 యాక్చువల్లీ ఫస్ట్ ఫ్యామిలీ. కవరింగ్ లేదు, ఫస్ట్ ఫ్యామిలీ కదా వస్తుంది. 5 ఇంపార్టెంట్ థింగ్స్. బ్రతకలేను అన్నప్పుడే ఫ్యామిలీనే వస్తుంది మైండ్ కి. seeing places and people, అంటే seeing
ప్లేసెస్ పీపుల్ అంటే వాళ్ళతో మింగల్ వాండరింగ్ అవి లేకుండా బ్రతకలేరు. సో నాకు 5 things అంటే మెయిన్ ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ ఫోన్ కార్డ్స్ డెబిట్ క్రెడిట్ కార్డ్స్ అది ఉంటాయి కదా. మేము ఎక్కడైనా వాండరింగ్ నేను రోమింగ్ అంటే ఇంకా తను మనీ లేకుండా బ్రతకలేదు. నెవర్ యూస్ కార్డ్స్ అబ్బా నేను చెప్తాను కదా. ఐ హావ్ నెవర్ సీన్ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఫోన్ పే ఎక్కువ వాడుతున్నా అంతే. దానికి ముందు కూడా అదే వాడేవాడు. అంటే అది అప్పుడు మనం మనీ అని చెప్పొచ్చు. ఆన్లైన్ మనీ ఆఫ్ కోర్స్ మెయిన్ థింగ్. ఇంకా మష్రూమ్ ఫుడ్ చెప్పు. మష్రూమ్ చెప్పు. మెయిన్ మష్రూమ్ అన్ని వెజ్ ఫుడ్. ఇంకొకటి యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఇంకొకటి అసలు నువ్వు కలలు కూడా నేను నీ గురించే చెప్పా. నెక్స్ట్ అతనికి ఒక మంచి క్వశ్చన్, మీకు ఇష్టమైన క్వశ్చన్. అంటే ఇంకా ఇంకేం అంటాం? పర్ఫ్యూమ్ కావ్యలో మీకు బాగా నచ్చిన బెస్ట్ 3 క్వాలిటీస్. 3 అది ఎక్కువ అయిపోయింది. ఒకటి చెప్తా. ఓన్లీ 3. తంది ఒకటి నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు నేను ఫన్నీగా తను ఆడుకున్నా షీల్ నెవర్ బి షీల్ టేక్ ద ఫన్నీ థింగ్ యాజ్ ఫన్నీ అండ్ సీరియస్ గానే తీసుకుంటది. అది నాకు చాలా ఇష్టం. అవునా? చెప్పాలా వద్దా? నువ్వే డమ్ చేసుకుంటున్నావు నిన్ను కెమెరా. సో అదొకటి. సెకండ్ ఏంటంటే షీఈస్ మెచ్యూర్డ్ వెన్ ఇట్ కమ్స్ టు టాకింగ్ టు సమ్ కైండ్ ఆఫ్ పీపుల్. అంటే షీల్ మాట్లాడుతూనే తన లిమిట్స్ చెప్పేస్తుంది. నీ లిమిట్స్ ఎంత, నా లిమిట్స్ ఎంత మాట్లాడుతూ షీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ బార్డర్. అండ్ మూడోది ఏంటంటే షీ హ్యాస్ ఎ గుడ్ టేస్ట్ దట్ షీ సెలెక్టెడ్ మీ యాజ్ ఎ ఫ్రెండ్. సో నా లాంటి వాడిని ఒక బెస్ట్ ఫ్రెండ్ గా సెలెక్ట్ చేసే ఒక టేస్ట్ ఉంది. మీరు 3 కూడా క్వాలిటీస్ చెప్పారు. తన పర్సనాలిటీలో మీకు ఫేవరెట్ పార్ట్ ఏంటి అని అడుగుతున్నా. ఐస్ ఆబ్వియస్లీ. అంటే అందుకే సైట్ వచ్చింది అనుకుంటా. నాకు సైట్ పోయింది ఇప్పుడు. ఉన్న సైట్ పోయింది ఇప్పుడు. బూత్ కన్నడేసుకు వచ్చేవాడు. కావ్య గారు, నిఖిల్ గారిలో మీకు నచ్చిన 300 చెప్తుంది. 3 ఎంత రెడీ చెప్పమా పోనీ 3. సో హిస్ హైట్ ఫస్ట్ థింగ్. అవును, మీరు ఎక్కడ చూసినా మా టీవీ అక్కడ షోలో అదే చూసా, ఈ టీవీ షోలో అదే చూసా. హైట్ తక్కువ అయిపోతుందేమో అనిపిస్తుంది. కళ్ళు పట్టి లేదు అంటే మేబీ నాకే అలా ఉంది అనుకుంటా. బికాజ్ ఐ వర్క్డ్ విత్ లైక్ నాట్ అంటే కొంచెం హైట్ తక్కువ ఉన్న హీరోస్ తో యాక్ట్ చేసి. నిజం చెప్పాలంటే నాతో కాకుండా ఇంకెవరితో చేసినా తను హీల్ చేసుకోకూడదు అంతే. సో ఆల్మోస్ట్ నా వల్ల తనకి మళ్ళీ రిటర్న్ వచ్చింది. నా హైటే ఉండేవాళ్ళు. సో నాకు ఒట్టు కూడా ఉండేవాళ్ళు. నిజం చెప్పుకోండి. ఇంకా పెళ్లి దాని వల్ల నాకు అలా అనిపిస్తుందేమో. హిజ్ హైట్ ఫస్ట్ థింగ్. ఇంకా హిజ్ స్మైల్. అంటే నవ్వినప్పుడే క్యూట్ గా కనిపిస్తాడు అంతే. అందుకని నువ్వు ఎలా అనుకుంటే అలా. ఓకే. ఇంకొకటి లైక్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ కేరింగ్. ఎవరని తెలియకుండా కూడా అంటే ఒక్కసారి ఇలా చూసినప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే లేదా వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా వెళ్ళి చేస్తారు. సో ఆ క్వాలిటీ బెస్ట్ అండ్ వరస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏదైనా ఒకేసారి జరిగింది. వర్స్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే పెద్దమ్మ టెంపుల్ దగ్గర వచ్చి సెల్ఫీ తీసుకున్నారు. మీ సీరియల్స్ మేము చాలా చూస్తాం, రోజు చూస్తాం, అసలు ఒక్కసారి కూడా మిస్ కాకుండా. మీ సీరియల్ పేరు చెప్పండి ఒకసారి, ఏ సీరియల్ చేసేది మీరు అని. అంటే అంటే అట్లీస్ట్ చూస్తున్నాం షోలో మేము చూసాం ఒక సెల్ఫీ ఇవ్వరంటే అయిపోయేది. చూస్తాం బాగా చూస్తాం డైలీ పొద్దు నుంచి హాట్స్టార్ లో చూస్తాం అన్ని చెప్పేసి ఏ సీరియల్ మీది అని లాస్ట్ లో చెప్పేసి చెప్పాలా వద్దా. పక్కనున్న ఫ్యాన్స్ వాళ్ళకు కూడా అసలు అంటే వేరే జనాలు ఎవరు గుర్తుపెట్టి వాళ్ళు తెలుగు ఎలా అడుగుతాం అప్పో సైడ్ కి అని వాళ్ళ ఫోటో. దట్ వాజ్ వర్స్ట్ యాక్చువల్లీ. ఇట్ వాజ్ నాట్ వర్స్ట్, ఇట్ వాజ్ వియర్డ్. వర్స్ట్ చెప్పలేను. ఇట్ ఈస్ క్యూట్నెస్ యాక్చువల్లీ. అంటే గుర్తుపెట్టి ఏంటి అని చెప్పలేక ఇట్స్ సంథింగ్ లైక్ ఇన్నోసెన్స్ అనిపించింది. అదొక ఫీల్ వియర్డ్ అని అనిపించింది. కానీ దట్స్ వర్స్ట్ అని చెప్పలేము. యా దట్స్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా మనకి. యా అందులో ఎగ్జిట్ అవ్వాలి అంటే ఏ గ్రూప్ తో ఎగ్జిట్ అవ్వాలి డైలీ గుడ్ మార్నింగ్ మెసేజ్లు
ఐఎమ్ డన్. నేను యాక్చువల్లీ ఏ గ్రూప్ లోనే లేను. చెప్పాను కదా, ఇద్దరే ఫ్రెండ్స్, ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ. ఇంకా చేసుకుంటే కొత్తగా ఏదైనా ఫ్రెండ్స్ పరిచయం అయినప్పుడు ఓ యూ మీ ఐ లవ్ యూ ఇది ఒక 4 members అమ్మాయిలే గ్రూప్ చేసుకుంటారు. 2 days తర్వాత వాళ్ళే ఎగ్జిట్ అయిపోతారు. నేను ఒకదాన్ని తినే అప్పుడు గ్రూప్ అడ్మిన్, అందరు ఎగ్జిట్ అయిన తర్వాత గ్రూప్ తినే అడ్మిన్. అదొకటే. ఇంకా గ్రూప్ అనేది ఐ హేట్ గ్రూప్స్. వాళ్ళు చేసుకోండి అని సైడ్ లో మ్యూట్ లో పెట్టేసి గ్రూప్ ని సైలెంట్ గా ఉంటాను. ఓపెన్ చేసిన గ్రూప్ ఇప్పుడు ఆన్ స్పాట్ మీరు ఎగ్జిట్ అవ్వాలి అంటే ఏ గ్రూప్ ఎగ్జిట్ అవుతారు? అపార్ట్మెంట్ గ్రూప్. మై అపార్ట్మెంట్ గ్రూప్. అక్కడ వాళ్ళకి పైప్ లీకేజ్ అయినా పెడతారు, కింద అన్నం అంటే యా ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ అవుతుంది, దట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. బట్ ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడచ్చు. అందరికీ ఫోటోలు పెట్టడం ఏంటి నాకు అర్థం. మన ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోద్ది, మనం వాడే ఫోన్ మెమరీస్ ఫుల్ అయిపోద్ది, డిలీట్ చేసుకుని ఒక్కొక్కటి లైక్ ఐమ్ డన్, మ్యూట్ లో పెట్టేస్తా. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నేను ఏదైనా తిట్టాలన్నప్పుడు పెట్టేసి సైలెంట్ అయిపోయి ఇంకా మ్యూట్ లో పెట్టేస్తా అంతే. అంటే నేను ఎలాగో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటా, నేను నా వల్ల ఎవరికి డిస్టర్బ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వెన్ ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ ఎనీవన్, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, చేస్తే నేను తిట్టేసి పెట్టేస్తాను. ఏదైనా ఒక హ్యాబిట్ ని బ్రేక్ చేయాలి అంటే ఏ హ్యాబిట్ ని బ్రేక్ చేస్తారో, లేదు కొత్తగా అలవాటు చేసుకున్న హ్యాబిట్ ఏదైనా ఉందా? సో మొబైల్ యూస్ చేయడం బ్రేక్ చేయాలి. ఇంకా కొత్తగా చేయాలి అంటే టైం టు టైం నేను నా డయట్ మెయింటైన్ చేయాలి. అంటే లైక్ బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్, లంచ్ టైంకి లంచ్, డిన్నర్ టైంకి డిన్నర్ తినడం అలవాటు చేసుకోవాలి. అది కొత్తగా అంటే తినడం కొత్తగా నేర్చుకోవాలి ఇప్పుడు ఆవిడ. లేదు నేను తింటాను కానీ ప్రాపర్ టైమింగ్ లో తినను. నేను ఎప్పుడు దొరికినప్పుడు అలా తింటాను. అందరూ నిఖిల్ లో ఉంటారా ఏంటి? నిజమేలే, మనుషులు నా అలాగే ఉంటారు కానీ వేరే వాళ్ళ గురించి తెలియదు. నువ్వే చెప్పుకోవాలి. సో మీరు చెప్పండి, బ్రేక్ చేయాలంటే ఏం బ్రేక్ చేయాలన్నా? వెజ్ బ్రేక్ చేయాలి నాకు. వెజ్ అంటే ఓన్లీ నాన్ వెజ్ తింటారు? ఐ లవ్ నాన్ వెజ్. ఓ మై గాడ్. మనీ సంపాదించడానికి మీరు ఏమైనా విచిత్రమైన పనులు చేశారా? మనీ నో, అంటే సంపాదించుకోవడం చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే, ఇప్పుడు పాకెట్ మనీ కావాలి, నేను ఈజీగా అమ్మ పర్సు డాడీ పర్సు నుంచి దొబ్బేసేవాడిని. చీ ఏముంది అబ్బా బాబా, ఏమా నిజం చెప్పాలంటావా? నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు. దొంగతనం నువ్వు కుంపుడుకాయ దొంగ అంటే ఈవిడ ఎందుకండి? నిజం చెప్పాలంటే కుమ్మిడికాయ కాదు గుమ్మిడికాయ. మీరు అలర్టుకున్నారా లేదా చెక్ చేసే? ఓకే, అందరినీ చెక్ చేస్తూనే ఉంటావు, నువ్ే పడుకొని ఉంటావు. ఫ్రాంక్ నేనైతే అంటే మా నాన్న తక్కువ కానీ అమ్మ పర్స్ కొంచెం పెద్దది, కొంచెం డబ్బులు ఎక్కువ ఉండేది. 10 నోట్లు ఒకటి తీస్తే తెలియదేమో అని 500, 1000 ఎంత తీసేవాడిని. అప్పుడు స్కూల్లోనే తీసేవాడిని. తర్వాత ఒకరోజు దొరికి కొంచెం చాలా పునస్కారం షాలు అని వేసి కొంచెం మర్యాద ఇచ్చారు, అప్పుడు మంచి పునస్కారం మంచిగా ఇచ్చారు. వాళ్ళ మమ్మీ అసలు తగ్గేదలే. సో డ్రీమ్ లో ఎవరితోనైనా సరే ఉండాలి అని అనుకుంటే, సెలబ్రిటీస్ కాకుండా పర్సనల్ లైఫ్ లో ఎవరితో ఉంటారు? ఫీమేల్ అయితే ఆబ్వియస్లీ అబ్బాయితో ఉండడం అసహ్యంగా ఉంటది. అలాగే తీసుకుంటావు, ఎందుకు ఉండలేవా నువ్వు? హ్యాంగ్ అవుట్ చేయవా అబ్బాయిలతో? డ్రీమ్ ఓకే, దట్ ఈస్ యువర్ క్వశ్చన్. డ్రీమ్ లో లెటర్ క్లియర్ గా చెప్పాలి. వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? అంటే మీరు అన్నారని పాపం తను అన్నారు, నేను అన్నానని అనలేదు. మీ క్వశ్చన్ ఎగ్జాక్ట్లీ ఏ మీనింగ్ ఇచ్చింది నాకు అది కావాలి. డ్రీమ్ లో పెళ్లి చేసుకుని ఉండాలంటేనా లేదా నార్మల్ గా ఉండాలంటే? ఒక డ్రీమ్ లో అంటే ఇప్పుడు క్రష్ మ్యారేజ్ చేసుకోలేము కదా? చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోరు? అంటే క్రష్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? క్రష్ అంటే ఏంటి? మనసు మీద వచ్చిన లేదా క్రష్ చేసిన అమ్మాయిని క్రష్ అంటారా? మనకి ఎప్పుడు అందని పర్సన్ ని క్రష్ అంటే ఎవరన్నారండి? మీరు లిఫ్ట్ లో ఉండాలి అనుకుంటే, లిఫ్ట్ లోనా? లిఫ్ట్ లో డ్రీమ్ వద్దా వీడికి? అదే మార్చేస్తారు క్వశ్చన్ మీరు. అందుకే లిఫ్ట్ లో ఎవరితో అయినా ఉండాలి అనుకుంటే ఎవరితో ఉంటారు? ఓన్లీ మెయిల్. సెలబ్రిటీ అయినా చెప్పొచ్చు, సెలబ్రిటీ అయినా ఓకేనా? హీరోస్ అయినా ఏం పోయేది? లేదు, 1 సెకండ్. మీ సీరియల్ హీరోస్ తో అయినా నేమ్స్ అయినా చెప్పండి. హీరోస్ అంటే ఒక సీరియల్ లో ఎంతమంది హీరోస్? నేను నీతో ఉండను, ఫస్ట్ తోసేస్తా లిఫ్ట్ నుంచి బయట. నేను లిఫ్ట్ కే రాను అసలు, నువ్వు ఉన్నావు అవసరం లేదు ఎక్కువ మెట్లు. నేను బిల్డింగ్ కే రాను. ఇదే అయిపోతే ఎపిసోడ్ మొత్తం మాట్లాడు. మా నాన్న అంటే ఇప్పుడు చీనా మీ నాన్న కాదు అంకల్ ఎవరు చెప్పను. కష్టపడి పెంచితే
లిఫ్ట్ లో ఒక 2 hours 3 hours స్పెండ్ చేయాలి అంటే నేను Stuck. ఆల్రెడీ థింకింగ్ లో స్పెండ్ చేస్తాను 2 hours. లిఫ్ట్ వచ్చేసరికి ఇంక 4 నాకు ఎపిసోడ్ ఒకటి కాదు 2-3 నేమ్స్ ఇలా తిరుగుతూ ఉన్నాయి. అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సార్ అని ఇలా మైండ్ కి వస్తున్నాయి. వాళ్ళు ఇందులో ఒకే ఎవరిని ఫ్యామిలీ అంతా చెప్పాలి మెగాస్టార్ ఫ్యామిలీ లో ఈ ఇంటి లోపల ఉన్న లేదు, నేను అల్లు list లో అర్జున్ వెళ్ళిపోయింది. సార్ సెలెక్ట్ చేసుకుంటా. అల్లు అర్జున్ గారితో మమ్మల్ని అలాగే అడగొచ్చుగా. 2 hours. ఇంత డామినేషన్ అండి. మీరు రొమాంటిక్ డేట్ కి వెళ్ళాలి అంటే ఎవరితో వెళ్తారు? సెలబ్రిటీ అయినా అవ్వచ్చా? ఓకే, ఇద్దరు ఉన్నారు, ఒకరే చెప్పాలి, ఇద్దరు చెప్పాలి. సో వన్ డే ఒకరితో ఇంకోటి ఓకే, అనుష్క శెట్టి, సమంత. డన్. మీ ఫోన్ ఓపెన్ చేసి 5th కాల్ ఎవరికైతే ఉందో వాళ్ళకి కాల్ చేసి ఇప్పుడే వస్తున్నా అని చెప్పి ఫోన్ కట్ చేసేయాలి. అర్జున్, ఐ డోంట్ థింక్ సో హి లిఫ్ట్ ద కాల్. మీరు ఏమంటారో అది పెట్టి మిస్ యూరా ఇప్పుడే వస్తున్నా అని చెప్పి పెట్టారు. ఏంటిది మిస్ యూ రానా? అర్జున్ ఎక్కడ? ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో ఉన్నా. షూట్ లో ఉన్నావా? ఇన్స్టిట్యూట్ ప్రాక్టీస్. అచ్చా, డాన్స్ ఇన్స్టిట్యూట్ లోనా? సరే సరే, ఇప్పుడే వస్తున్నా. Yes. ఐ లవ్ యు Written మిస్ call యు ఏమీ వస్తుంది. చెప్పలేదు. వాళ్ళు అక్కడికే ఆపేసి చెప్పలు కొడుతున్నారు అంత డైలాగ్. అట్లా కాదు, నేను అసలు ఏం చెప్పానంటే ఎక్కడ ఉన్నామని అడగకూడదు అసలు. ఆహా, ఇప్పుడు ఏం చెప్పాలి నేను? ఫోన్ లిఫ్ట్ చేయొద్దు. దట్ ఈస్ స్టిల్ మోర్ గుడ్. ఏ పాపం ఆ టెన్షన్ అయిపోతాడు. మరి టాస్క్ అదే. నేను అవ్వాలి కదా, ఆయన ఎందుకు అవుతాడు? కెమెరా అవతల వాళ్ళని టెన్షన్ పెట్టాలి, అదే మరి. ఓ, ఇది మరీ సాటిస్ఫై అయిపోయింది. Yes. కవ్య గారు, మీరు నేను ఎవరికి చేయాలి? నాకు ఎవరి ఫ్రెండ్స్ లేరు. నాన్నగారికి కాల్ చేసి నాన్నగారు ఐ మిస్ యూ అని చెప్పి ఫోన్ కట్ చేసేయాలి. ఇవన్నీ టెలికాస్ట్ ఎడిట్ చేయకండి, ఇవన్నీ వాళ్ళ నాన్నకి నేను లింక్ పంపిస్తా. ఎత్తుకు. హలో అప్పా, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ. మిస్ ఉంటే ఏందమ్మా ఏమైంది అంటున్నా. Yes.